హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్తో, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మేవాళ్ళు ఎన్నైనా చెబుతుంటారు, కొనేవాళ్ళు ఎలానైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం చూడండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. చాలామందికి రెంటల్ ఇన్కమ్ వచ్చి మీరు ఉండడానికి అయితే ఒక మంచి డైమెన్షన్లో ఉన్న నార్త్ అండ్ వెస్ట్. నార్త్ సైడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్డు, అలాగే వెస్ట్ సైడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్డు ఉన్న మంచి G+1 హౌస్ తక్కువ ప్రైజులు అయితే ఈరోజు మీకు హౌస్ అయితే ఒకటి తీసుకురావడం జరిగింది. మరి ప్రాపర్టీ వచ్చేసి విజయవాడ హైవేకు 3 కిలోమీటర్సు, అలాగే సాగర్ హైవేకు చూసుకుంటే ఒక 2 కిలోమీటర్సు, 1.5 నుంచి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే లొకేషన్లో అయితే మీకు మంచి హౌస్ అయితే అనేది చెప్పుకోవచ్చు. మరి గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుంటే మాత్రము కార్ పార్కింగు, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. మరి ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే కూడా మనకు సేమ్ 2 BHK అయితే ప్లాన్ చేసి అయితే 2 BHK అయితే కూడా మనకు ప్లాన్ చేసి అయితే ఇచ్చారు. డైమెన్షన్ విషయానికి వస్తే మాత్రము ఇది 30x30, 30x30 100 స్క్వేర్ అవుతుంది. ఇది 30x30 అంటే కూడా మంచి డైమెన్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 100 స్క్వేర్ యార్డ్స్ ఆల్మోస్ట్గా ఆ డైమెన్షన్స్ అనేవి తక్కువ ఉండడం వల్ల ఏంటంటే హౌసెస్ అనేవి ప్లానింగ్ అనేది సరిగా సెట్ కాకుండా, వాస్తు ప్రకారానికి అయితే సెట్ కాకుండా అయితే ఉంటాయి. సో ఈ హౌస్కి అయితే మీకు అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. కింద అయితే రెంట్కి ఇచ్చి అయితే పైన అయితే ఉండడానికి అయితే మీకు రెంట్ పర్పస్లో కూడా యూజ్ చేసుకోవడానికి అయితే ఈ హౌస్ అయితే మంచిగా సెట్ అయితే అని కూడా చెప్పుకోవచ్చు. ఈ హౌస్ మరి లొకేషన్ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీగా మనకు వనస్థలిపురంలో వచ్చింది. వనస్థలిపురం నియర్ వచ్చేసి సాహెబ్ నగర్ అని చెప్పి, నియర్ ఎల్బీ నగర్ నుంచి మనకు జస్ట్ 7 నుంచి ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ లొకేషన్ అని ఉందని కూడా మనం చూడొచ్చు. సో మరి ఈ ప్రాపర్టీ మనము డైమెన్షన్ కూడా బాగుంది, అలాగే కన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ కూడా ఓనరు బిల్డర్ అయితే కాంప్రమైజ్ కాకుండా గ్రౌండ్లో అయితే మనకు టోటల్గా వచ్చేసి గిర్నైట్ అయితే వేశాడు. మరి ప్రైస్ విషయానికి వస్తే మాత్రము దీనికి 90 లక్షలు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఏరియాలో ఆల్మోస్ట్ ఒక 35 నుంచి 40,000 వరకు అయితే, 35 నుంచి ఒక 40 వరకు ఫర్ స్క్వేర్ యార్డ్ అయితే రన్ అవుతుంది ఇందులో. ఈ ఏరియాలో వచ్చేసి నియర్ వచ్చేసి మనకు చాలా డెవలప్మెంట్ ఏరియా ఉంది కాబట్టి మరి 2 హైవేస్కు దగ్గరలో ఉంది, నార్త్ వెస్ట్ కార్నర్ ఉన్నది కాబట్టి మీకు ప్రైస్ కూడా ఫిక్స్ రేట్ అని కూడా ఏం కాదు. ప్రైజు కొంచెము నెగోషియేషన్ కూడా చెప్పుకోవచ్చు. మరి చాలామంది అయితే తక్కువ బడ్జెట్లో సిటీ లోపల అడుగుతున్నారు. చాలామంది ఇక్కడ ఎల్బీ నగరు, అలాగే కుక్కడపల్లి, సికింద్రాబాద్ ఏరియాలలో అడుగుతున్నారు కాబట్టి 50-60 లక్షలు అంటే ఆ ఏరియాలో అయితే మీకు ప్రాపర్టీస్ అనేవి దొరకలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ ఏరియాలో ఆల్మోస్ట్ ఒక 80,000 నుంచి 1,20,000, 50,000 వరకు కూడా ఫర్ స్క్వేర్ యార్డ్ అనేది రన్ అవుతుంది. కాబట్టి ఆ ఏరియాలో ఓపెన్ ప్లాట్ తీసుకోవాలన్నా కానీ మీకు ఒక 100 స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్ తీసుకోవాలన్నా కానీ 1 CR ప్లస్ అయితే ఓపెన్ ప్లాట్కి మీకు ఖర్చు అవుతుంది. సో అందుకని దూరం అనే పదం ఒకటి వదిలేసి మీరు ఏదో ఒక ఏరియాలో ఒక సొంతింటి కళ నెరవేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా అయితే ఏదో ఒక ఏరియాలో అవుటర్ రింగ్ ఇన్స్టాల్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ మీరు సొంతింటి కళను నెరవేర్చుకోవడానికి అయితే ప్లాన్ చేయండి. మరి ఈ ప్రాపర్టీ పైన అయితే మీకు 80% వరకు అయితే మనం బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేపిస్తున్నాము. చాలామంది కూడా ఓపెన్ ప్లాట్ కొనడానికి తగిన అమౌంట్ లేకపోవడం వల్ల ఏంటంటే మనము ఓపెన్ ప్లాట్స్ కూడా లోన్ కూడా మనము ఓపెన్ ప్లాట్స్ పైన కూడా వితౌట్ LRS HMD లేఅవుట్లో కూడా కాకుండా గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఉన్న మీకు ఓపెన్ ప్లాట్స్ల పైన కూడా లోన్స్ కూడా మనం ప్రొవైడ్ చేపిస్తున్నాము. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కడితే మీకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనం ఇప్పిస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.